హాయ్ గైస్, టోల్ గేట్ యాన్యువల్ పాస్ అయితే రిలీజ్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది ఇంతకుముందే ఆగస్టు 15కి ఈ పాస్ అయితే తీసుకొస్తున్నామని. సో ఆగస్ట్ 15కి అయితే రిలీజ్ అయిపోయింది. రాజ్మార్గ్ యాత్ర అనే యాప్లో రీఛార్జ్ చేసుకోవచ్చు మీ నెంబర్ పైన. మరి ఇది ఎవరికి ఎలిజిబుల్ కాదని మనం మాట్లాడుకుందాం. ఇది ఎవరికి ఎలిజిబుల్ అంటే ప్రైవేట్ వెహికల్స్, ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. పబ్లిక్ వెహికల్స్ అంటే ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ ఇలాంటివి ఉంటాయి, వాటికి అయితే ఎలిజిబుల్ లేదు. వాళ్ళు నార్మల్ ఫాస్టాగ్ యూజ్ చేసుకోవడమే. ఎవరైతే ఓన్ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇది ఎలిజిబుల్. 3000 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. యాప్లో రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్స్ అయితే వస్తాయి. అది 1 ఇయర్లో వ్యాలిడిటీ. సో అది మీకు మీ ఫోన్ నెంబర్ కొట్టి యాప్లో అయితే మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ కనపడుతుంది. కింద కూడా డీటెయిల్స్ ఉన్నాయి, ఏ టోల్ గేట్స్కి ఎలిజిబుల్ ఏంటి, దీని మ్యాటర్ మొత్తం దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇచ్చారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఒక డౌట్ వస్తుంటుంది, ఆల్రెడీ మా ఫాస్టాగ్లో డబ్బులు ఉన్నాయి, మరి అవేమవుతాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఓన్లీ నేషనల్ హైవేస్కి మాత్రమే ఇది ఎలిజిబుల్. స్టేట్ హైవేస్కి వాటి టోల్ గేట్స్ ఉంటాయి కదా, సో వాటికైతే ఎలిజిబుల్ కాదు. ఓన్లీ నేషనల్ హైవే టోల్ గేట్స్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అని పక్కగా వాళ్ళైతే టర్మ్స్ అండ్ కండిషన్లో మెన్షన్ అయితే చేశారు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ హైదరాబాద్ ఓవరాల్, చాలామంది హైదరాబాద్ వెళ్తూ ఉంటారు ఓఆర్ఆర్లో. సో ఓఆర్ఆర్కి కూడా నాట్ ఎలిజిబుల్ ఇది, ఎందుకంటే అది స్టేట్ వాళ్ళు వేసింది కాబట్టి అది ఓఆర్ఆర్కి అయితే ఎలిజిబుల్ లేదు. అండ్ మీకు క్లారిటీగా ఉంటాయి ఏవి టోల్ ప్లాజాలు ఎలిజిబుల్ అనేది ఆ యాప్లో మీకు చూపిస్తుంది. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి మీరు రీఛార్జ్ చేసుకోవాలి. ఒకవేళ ఆ టోల్ ప్లాజా అవైలబుల్ లేకపోతే మీరు నార్మల్ బ్యాలెన్స్ అయితే కట్ అవుతుంటుంది. సో అది ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. ఏ టోల్ ప్లాజా అయితే అవైలబుల్ లేకపోతే అంటే దానికి సపోర్ట్ లేకపోతే ఈ నార్మల్ బ్యాలెన్స్ అనేది కట్ అవుతుంది. లేదు మనకి అవైలబుల్ ఉంది దానికైతే అవుతుంది అనుకుంటే ఈ 3000 రూపీస్లో ఈ 15 రూపాయలు అయితే కట్ అయిపోతుంది. సో ఇది ఓన్లీ 200 ట్రిప్స్ మాత్రమే, అది కూడా 1 ఇయర్ తర్వాత మీరు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. ఇంకో డౌట్ వస్తుంటుంది కొంతమందికి, 1 ఇయర్లో మేము ఆ 200 ట్రిప్స్ వాడలేదు, మరి అవి ఉంటాయంటే ఉండవు. 1 ఇయర్ లోపు మీరు వాడినా వాడకపోయినా సో ఆ 200 ట్రిప్స్ మాత్రం వెళ్ళిపోతాయి, అంతే అనమాట. తర్వాత మీరు 1 ఇయర్ తర్వాత రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఇది కారు, వ్యాను, జీప్ మాత్రమే. ఇది ప్రైవేట్ నాన్ కమర్షియల్ వెహికల్స్ మాత్రమే ఎలిజిబుల్. మేము లారీలకు వాడుకోవచ్చా, మేము ట్రాక్టర్లు వాడుకోవచ్చా, ప్రైవేట్ వెహికల్ అంటే పబ్లిక్ వెహికల్స్ వాడుకోవచ్చు అంటే అవ్వదు. సో ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం ఇది ఎలిజిబుల్ అయితే కాదు. ఓన్లీ ఓన్ వెహికల్స్, సొంత వెహికల్స్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్తుంటారు కదా, వాళ్ళకు మాత్రం ఇది ఎలిజిబుల్. ఇది ఒక బిగ్ మైనస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ తిరగరు. పబ్లిక్ వాహనాలు అవే ఎక్కువ తిరుగుతుంటాయి, ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఎలిజిబిలిటీ ఇచ్చుంటే చాలా బాగుండేది, చాలా సేవ్ అయ్యేవాళ్ళు. సో సెంట్రల్ గవర్నమెంట్ మరి ఏం ఆలోచించిందో కానీ ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చింది, వీళ్ళకి మాత్రం అనేది ఫిక్స్ అయితే చేసింది. సో ఇది మీరు 3000 రూపాయలతో ఒకేసారి పేమెంట్ చేసుకోవాలి. రాజ్మార్గ్ యాత్ర అనే యాప్ ఉంటుంది, ఆ యాప్లో అయితే మీరు రీఛార్జ్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ కొట్టండి. ఆల్రెడీ ఫాస్టాగ్ ఉంది కదా, మీకు కొత్త ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫాస్టాగ్ ఉన్న దాన్ని మాత్రం ఆ నెంబర్తో లాగిన్ అయ్యి దాంట్లోనే మీరు పేమెంట్ చేసుకుంటే సో యాక్టివేట్ అయిపోతుంది. ఆల్రెడీ నిన్న నుంచే స్టార్ట్ అయిపోయింది. సో మీరు హ్యాపీగా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.